హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ యొక్క మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. మొదటి నుంచి చెప్తున్నాను, నేను కన్యారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం నేను అప్లై చేస్తా అంటూ అప్లై చేయనటువంటి వాళ్ళకు కూడా జస్ట్ అలాగ అప్లై చేయగానే భాగ్య గురుడు వల్ల ఉద్యోగం వెంటనే వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన తీవ్రమైనటువంటి కోపము, ఆ తర్వాత పరిసరాలు, మనం ఎక్కడికి వెళ్ళిన దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. క్రానిక్ డిజీజెస్, ఏదో ఒక రకమైనటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్, క్రానిక్ డిజీజెస్ మిమ్మల్ని బాధించడానికి అవకాశాలు ఉంటాయి. నడుము నొప్పులు, సట్ట నొప్పులు ఇట్లాంటివి. అలాగే మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇదేంటంటే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చా అంటే జ్యోతిష శాస్త్రం క్లియర్గా చెప్తుంది. ఏమని, శని షష్ఠ స్థితిగతుడైనప్పుడు ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. అంటే మీ యొక్క ఆహారపు అలవాట్లని మీరు కనుక మార్చుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆయుర్దాయం పెరుగుతుంది. సిగరెట్లు మానేయండి, మందు మానేయండి, మటన్ చికెన్ మానేయండి. కేవలం ఈజీలీ డైజెస్టబుల్గా ఉండేటటువంటి ఈ యొక్క ఆకుకూరలను తినండి. మీరు హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని కనుక చూస్తే ఇట్ ఈస్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ వెజిటేరియన్ ఫుడ్. కాబట్టి వైల్డ్ యానిమల్స్కి కోరలు ఉంటాయి, మనుషులకు కోరలు ఉంటాయా? పళ్ళు ఫ్లాట్గా ఉంటాయి. అంటే కేవలము మానవుడు ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తినాలా. కాబట్టి అప్పుడు మాత్రమే మీకు ఆయుర్దాయం పెరుగుతుంది. ఇలా కొన్ని టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. ఇవి గురువుల ద్వారా మీరు తెలుసుకోవాలి, ఒక రోజులో తెలుసుకునేది కాదు. అలాగే రైతులు చక్కటి పంటను పండిస్తారు. అయితే ఆ పంట మాత్రం మీ చేతికి రాదు, కమిషన్ ఏజెంట్లు కొట్టుకుపోతారు అనమాట. కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీ భార్యాభర్తలంతా కూడా వితండ వాదాలు చేసుకుంటారు. అనవసరమైన ఇక్కడ ఈ విషయం ఏమీ ఉండదు, చిన్న వాదన వల్ల చిలికి గాలివానలాగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పాస్ అవుతారు. మంచి అభివృద్ధి అనేటటువంటిది ఆలోచన ద్వారా కన్స్ట్రక్టివ్ థింకింగ్ మొదలవుతుంది. చక్కగా మనం డిస్ట్రక్టివ్ థింకింగ్కి స్వస్తి చెప్పి మనం ఒక విధానంలో మనం వెళ్ళాలి, ఎదగాలి అనే ధోరణిలో మీ ఆలోచన విధానం ఉంటుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ కన్యా రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది. అలాగే చక్కగా మీరు మిరియాలని, ఉప్పుని దేవుడి దగ్గరగా మేము పటంలో పెట్టుకొని మీరు రోజుకు 3 సార్లు సంధ్యావందనం చేసుకోవడం, కనీసం 2 సార్లు అయినా సంధ్యావందనం చేసుకోవడం. మరి రావి చెట్టు యొక్క నీళ్లు, మొదలలో నీళ్లు పోయడము, ఇటువంటి తంత్ర సంబంధమైనటువంటి రెమెడీస్ ద్వారా తంత్ర జ్యోతిష్యం ప్రకారం కూడా మీరు ఇన్స్టెంట్గా మీరు ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి మంచి అవకాశాలని శుభమస్తు. ఇంకా పెట్టిన అయితే ఈ యొక్క కన్యారాశి వారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే, వేరే దేశాల్లో ఉంటే చక్కగా ఇక్కడ వేరే స్టేట్లలో ఇల్లులు, ఇండియాలో ఒకళ్ళు వాళ్ళు అక్కడ ఉండడం, ఇండియాలో ఒకే చోట ఉంటే వేరే ఊర్లలో ఉండడం, ఒకే ఊర్లో ఉంటే వేరే ఏళ్లలో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటే వేరే గదుల్లో ఉండడం, మరి సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపించుకోవడం తప్ప ఎవరి వంట వాళ్ళదే. ఈ రకమైనటువంటి హోరాహోరీ విధానంలో
ఈ కన్యా రాశి భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నాయి. అలాగే డైవర్సులు చూసాం మనం, ఉత్తుత్తి డైవర్సులు కూడా వస్తాయి. ఉత్తుత్తి డైవర్సులు అంటే మనం ఊరికే పేపర్ వరకే మనం డైవర్స్ తీసుకుందాం, మీ అమ్మాడికి నువ్వు చెప్పకు, మీ ఇంట్లో నువ్వు చెప్పకు అని 20 సంవత్సరాలు కాపురం చేసినటువంటి వాళ్ళు కూడా మరి డైవర్స్కి అప్లై చేసుకొని డైవర్స్ తీసుకోవడం అనేటటువంటిది ఈ కన్యా రాశి విషయంలో జరిగింది. కాబట్టి మనము చక్కగా మారాలి. ఫస్ట్ స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. అలాగే మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. చక్కగా మీరు అంటే ఇప్పుడు ధన ఆదాయం పెరుగుతుందంటే ఇప్పుడు మనం ఏదో కోట్ల రూపాయలు వస్తాయని కాదు. చందన బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి వస్తాయి, వేలల్లో వస్తాయి, లక్షల్లో వస్తాయి. ఒక చిన్న పాన్ షాప్ రన్ చేసే వాళ్ళకి 100ల్లో వస్తాయి. ఇలాగా మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రపోర్షనేట్గా మనకు వస్తాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.